హలో హాయ్ గైస్ మనకు ఈ వీడియోలో అయితే ఇంకో 3 ట్రిక్స్ అయితే తెచ్చాను. ఎక్సెల్‌లో మనకు సింపుల్‌గా యూజ్ అవుతాయి గైస్. టైం కూడా సేవ్ అవుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ డాటాలో రాజేష్ గుంటూరు, లక్ష్మి విజయవాడ ఈ విధంగా ఉంది. అంటే కలిపి ఉన్నది వాళ్ళ నేము, వాళ్ళ ప్లేస్ అనేది. మనకు సెపరేట్ కావాలనుకోండి సింపుల్‌గా ఈ షార్ట్‌కట్ కీ అయితే యూజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ రాజేష్ ఉంది కదా! ఈ రాజేష్ అనే నేమ్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇందులో గుంటూరు ఉంది కదా! ప్లేస్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సింపుల్ గైస్ ఇక్కడ కంట్రోల్ ఈ అని క్లిక్ చేయండి. మీకు నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఈ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేస్ రావడం జరుగుతుంది. సింపుల్‌గా కంట్రోల్ ఈ ఫస్ట్ ఉన్న పదంలో ఫస్ట్ పదం ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. ప్లేస్ ఉన్న పదంలో ప్లేస్ ఇచ్చేయండి. సెకండ్ వర్డ్ ఇచ్చేసినంక దాని కింద కంట్రోల్ ఈ అని క్లిక్ చేస్తే మీకు సింపుల్‌గా ఆటోమేటిక్‌గా ఫస్ట్ వర్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం లాస్ట్ వర్డ్ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ కింద క్లిక్ చేసి కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే లాస్ట్ వర్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్‌గా మనం ఈ షార్ట్‌కట్ కీ అయితే యూజ్ చేయొచ్చు. దీన్నే ఫ్లాష్ ఫిల్ అని అంటారు గైస్. మనకు నెక్స్ట్ షార్ట్‌కట్ కీ వచ్చేసి ఇది విజిబుల్ డాటా కాపీ పేస్ట్ అంటే ఎగ్జాంపుల్ మనకు కొన్ని కొన్ని డాటా ఉంటాయి. ఏందంటే ఈ విధంగా రెండో నెంబర్ ఉంది కదా! ఈ విధంగా ఉంటాయి. అందులో మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా తీసేస్తారు. మనకు అవసరం లేదనుకుంటే కొందరు. ఈ విధంగా ఉందనుకోండి. ఇవి అవసరం లేదు మనకు. ఈ విధంగా మధ్యలో డాటా ఉంది గానీ మనకు కనిపించట్లేదు. ఒకవేళ మనం దీన్ని ఓన్లీ ఈ డాటానే కావాలి అని కాపీ పేస్ట్ చేసామనుకోండి కంట్రోల్ సి, కంట్రోల్ వి మనకు హైడ్ అయిన డాటా కూడా ఇక్కడ పేస్ట్ కావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా కాకుండా మనకు కనిపించే డాటానే కేవలం కాపీ కావాలి అంటే నేను చెప్పినట్టయితే చేయండి. ఇక్కడ ఈ డాటాని అయితే సెలెక్ట్ చేయండి గైస్. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేశాక ఆల్ట్ సెమీకాలన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ట్ సెమీకాలన్ క్లిక్ చేశాక ఇప్పుడు కంట్రోల్ సి అని క్లిక్ చేయండి. కంట్రోల్ సి క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కంట్రోల్ వి క్లిక్ చేశారనుకోండి ఓన్లీ మీకు కనిపించే డాటా మాత్రమే ఇక్కడ పేస్ట్ అవుతుంది గైస్. మీకు ఈ విజిబుల్ డాటా అయితే వెళ్ళిపోతుంది ఇందులో నుంచి. ఈ విధంగా మీ టైంని సేవ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇందులో పేస్ట్ చేశాక మళ్ళీ హైడ్ చేయాలంటే మీకు కష్టం అవుతుంది. అందుకే డైరెక్ట్ ఈ చెప్పిన ట్రిక్ అయితే యూజ్ చేయండి. గైస్ మనకు నెక్స్ట్ షార్ట్‌కట్ కీ వచ్చేసి ఫిల్టర్ గైస్. మనం నార్మల్‌గా ఫిల్టర్ ఏ విధంగా చేస్తాం ఇక్కడ ఈ డాటాని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిల్టర్‌లోకెళ్ళి ఇక్కడ ఫిల్టర్ అని క్లిక్ చేస్తాం. ఈ విధంగా కాకుండా మనం డైరెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్‌కట్ కీ అయితే క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఎల్. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎల్ అయితే క్లిక్ చేయండి. మీకైతే ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ డాటా కావాలనో అది క్లిక్ చేశారనుకోండి. ఓకే. ఈ విధంగా మీకు సింపుల్‌గా వచ్చేస్తుంది. చూడండి. ఈ విధంగా మీకు సింపుల్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే. ఈ 3 ట్రిక్స్ అయితే ఈ వీడియోలో ఇంతే గైస్. రోజు 3 ట్రిక్స్ అయితే చెప్తాను ఎక్సెల్ గురించి మన ఛానెల్‌లో. కావున ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్. థాంక్ యూ.